హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు ఒక స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి హోటల్ని పరిచయం చేయబోతున్నాను. అది ఎక్కడుంది అంటే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో. ఇక్కడ కేవలం మూడు రకాల టిఫిన్లు దొరుకుతాయి. అది కూడా ప్లేటు టిఫిన్ ధర 10 రూపాయలు మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా అక్కడ టిఫిన్ టేస్ట్ చేసి ఆ హోటల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రండి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఉన్నాం. కొత్తపేటలో బోడుపాలెం వంతెన అని ఒక వంతెన ఉంటుంది. అంటే కొత్తపేట నుంచి కేదార్లంకకి వెళ్ళే దారిలో ఒక హోటల్ ఉంటుంది. ఒక కాకా హోటల్ అనమాట. చాలా పాతకాలం స్టైల్లో, అంటే కట్టెల పొయ్యి మీదే అన్నీ రెడీ అవుతూ ఉంటాయి. ఆ హోటల్లో కేవలం టిఫిన్ 10 రూపాయలకే దొరుకుతుంది. ఇంకా ఆ హోటల్ విశేషాలు ఏంటో హోటల్ యజమాని ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. బాబాయ్ గారు. ఏం పేరు బాబాయ్ మీ పేరు? శ్రీను అండి. శ్రీను బాబాయ్. ఎంతకాలం అయిందండి హోటల్ పెట్టి? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి ఇవే టిఫిన్లు అండి? ఇవే టిఫిన్లు అండి. ఇంకా పూరి చేసివ్వండి అండి, చేయలేక మానేహానండి. పెసరెట్ వేసివ్వండి అండి, అది చేయలేక మానేహానండి. ప్రస్తుతానికి ఈ 3 నడుపుతున్నాం. ఏమేంటండి? ఏ 3? బజ్జీ అండి, మైసూర్ బజ్జీ, ఇడ్లీ అండి, ఇడ్లీ, ఓతప్ప అండి. ఓతప్పం 3 అండి. 3. ఏ టిఫిన్ అయినా 10 రూపాయలేనండి? ఏ టిఫిన్ అయినా 10 రూపాయలు అండి. 4 10 రూపాయలు అండి. అట్ట అవుతే 10 రూపాయలు అంటే, ఇడ్లీ అవుతే 4 ఇడ్లీ 10 రూపాయలు అంటే, బజ్జీ అవుతే 4 బజ్జీ 10 రూపాయలు అండి. అంటే బయట ఎక్కడ చూసిన టిఫిన్స్ చాలా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి, మీ దగ్గర ఇంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి అండి 3 రూపాయల కాడి నుంచి కూడా అమ్మవచ్చు. 3 రూపాయలు స్టార్టింగ్. 4 ఇడ్లీ 3 రూపాయలు అండి, 4 బజ్జీ 3 రూపాయలు అండి, అట్టు 3 రూపాయలు అండి, దోశ 3 రూపాయలు అండి. దోశ కూడా వేసుకోండి అండి. అవి కూడా మానేసానండి ఇప్పుడు, అంటే చేయలేక. ఒక్కరే చేసుకుంటారు? ఇంకెవరు లేరండి, నేను ఒక్కనే చేసుకుంటాను. సింగిల్ మ్యాన్ ఆర్మీ అంతే. అంటే ఎంత వచ్చినా 200 వచ్చినా 300 వచ్చినా నాకు చాలని ఇంకా అలా తుప్పు పడిపోయి ఒక్కనే చేసుకుంటాను. ఎక్కువ హాస్పిటల్ ఈ టిఫిన్ అయిపోతా అండి, కట్టేస్తానండి. ఇంకంతే. ఇంకే బేరం ఉందని కదా అని మళ్ళీ అదర్ టిఫిన్ పట్టుకొచ్చి వేయనండి. ఇంక వేరేగా కంటెంట్ అనుకుంటారు అదే. అంతే అండి. అసలు మీరు ఎన్ని గంటలకు వస్తారండి ఇక్కడికి? కరెక్ట్గా 2:30కి వస్తానండి ఇక్కడికి. 3:00 అలాగే వేస్తాం, చట్నీ వేస్తాం, టిఫిన్ కూడా అయిపోవడం కూడా జరుగుతుంది. ఇంతకీ మీదే ఊరండి? కొత్తపేట అండి. కొత్తపేటనండి. కట్టెల పొయ్యి మీద నడుస్తున్నాయండి, కొబ్బరికమ్మ, అరిటాకుల్లో పెడుతున్నారు. అంతే అండి. ఇవన్నీ మీరు ఎలా తెచ్చుకుంటారు? ఏ టైంలో తెచ్చుకుంటారు? మధ్యాహ్నం తెచ్చుకుంటానండి. అంటాకులైనా అంటే హోటల్ కొనుక్కురామండి. అంటాకులు అలా తోటలోకి వెళ్ళి కోసి తెచ్చుకుంటానండి. వెళ్ళి కమ్మలు కూడా మీకు తోటలో ఎరుకుని తెచ్చుకుంటానండి. అంటే మీరు కష్టపడి అందరికి తక్కువ రేటుకి టిఫిన్లు అందిస్తున్నారు. ఇంతకుముందు అంటే 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ అండి? ఏం చేసేవారండి? ఇంతకుముందే మామూలుగా స్కూల్ వ్యవసాయం పనికి వెళ్ళిపోయాం. వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా? లేదండి, ఇంక ఇదే ఆధారం అండి. ఏమండి వ్యవసాయం ఎందుకు మానేశారు మరి? ఇంకా మన ఏం అందుకంటే మన దగ్గర ఏముందండి, 2 ఆడపిల్లలండి. ఇంకా అలా పోషించుకుంటాం సరిపోతుంది. 2 ఆడపిల్లలండి. పెళ్ళిళ్ళు అయినా ఇంకా అమ్మాయికి అయిందండి. ఇంకా అమ్మాయి చదువుకుంటున్నారండి? చదువుకోవట్లేదండి, మానేశారండి. ఏమండి ఎందుకు చదివించట్లేదు? చదివించలేదండి, వాళ్ళు చదవనన్నారండి. మేము చేస్తాం. డిగ్రీ ఇంటర్ చదివిందండి మా పెద్ద అమ్మాయి. ఇక చదవనందండి. మనం చదవనన్న వాళ్ళు మనం ఏం పట్టాడుతామండి. చిన్న అమ్మాయి 8వ తరగతి చదివిందండి. అయ్యో, నేను ఆపలేదండి. అదే వాళ్ళు ఆపేశారు. అంతే. హోటల్ పెట్టాక ఎలా ఉందండి? అంటే మామూలుగా వ్యవసాయం చేసినప్పుడు ఇప్పుడు ఏం మిగిలిపోదండి. ఇది 400 500 కష్టానికి అలా రోజు గడుస్తుంది. రోజు గడిచిపోద్దండి అంతే తప్ప పెద్దగా ఏం మామూలుగా అయితే హోటల్ పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. మనం ఏం సంపాదించలేదండి. ఇల్లు కూడా లేదండి మాకు. అద్దెంట్లోనే ఉంటారు. అద్దెంట్లో అండి. మరి టిఫిన్ రేట్లు అయ్యి ఎందుకు పెంచట్లేదు మరి? ఏం పెడతామండి, ఇక్కడ అందరూ పని చేసుకునే వాళ్ళు అండి. ఇంకా అంటే లైన్ పక్కన అవుతే ఇంకో రంగం ఉండండి, ఏటు కొట్టి యువతలు కాబట్టి పనికి వెళ్ళే వాళ్ళు, వ్యవసాయం పనులు వాళ్ళండి. మనకి ప్యాసింజర్ బేరం ఏమి రాదు. ఎప్పుడన్నా వస్తే మీలాంటి బేరం
అంటే తెల్లవారుజామునే టిఫిన్ దొరకడం ఒకటి, ప్లస్ మంచి 10 రూపాయలకి టిఫిన్ దొరకడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక రోజు వచ్చి తిన్నాను, చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఎన్ని గంటల వరకు ఉంటుందండి హోటల్? 10 వరకు ఉంటుందండి. 10 గంటల వరకు టిఫిన్ ఇక్కడ దొరుకుతుందండి. 10 అవుతుందంటే ఇంకేం ఉండదండి. సాయంత్రం ఏం చేయనండి, ఇంకా మామూలుగా పిండిలో అయ్యి ఆడుకుని వెళ్ళిపోతానండి. అంటే ముందు నెక్స్ట్ రోజు అదే ఈ పిండి ఒకటి ఆడుకోవాలండి. మిగతా అన్ని పొద్దున్న చేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట దగ్గరలో ఉన్నటువంటి బోడిపాలెం సెంటర్లో ఒక చిన్న కాకా హోటల్ ఉంటుంది. అంటే బోడిపాలెం వంతెన అని ఉంటుంది. ఆ వంతెనకి పక్కనే పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది మీకు. ఆ రావి చెట్టును ఆనుకుని ఒక చిన్న కాకా హోటల్, అంటే చాలా పాతకాలం హోటల్ అనమాట. మొత్తం అంతా కూడా కట్టెల పొయ్యి, అంటే కొబ్బరి కమ్మలు ఉంటాయి కదా, వాటితోనే ఈ టిఫిన్స్ అనేవి తయారవుతుంటాయి. ఇక్కడ 3 రకాల టిఫిన్లు దొరుకుతుంటాయి. అదేంటంటే ఇడ్లీ, మైసూర్ బజ్జీ, అలాగే ఊతప్పం, అంటే ఒక అట్టేస్తారు మినపట్టు. ఎస్పెషల్లీ ఇక్కడ 2 రకాల చట్నీలు ఇస్తుంటారు. ఆ 2 రకాల చట్నీలు ఏంటంటే ఒకటి కొబ్బరి చట్నీ, రెండోది శనగ చట్నీ, అంటే బొంబాయి చట్నీ అంటుంటారు కదా, ఆ బొంబాయి చట్నీ అనమాట. ఒక పేపర్ పెట్టి పేపర్ మీద మళ్ళీ ఒక అరిటాకు పెడుతుంటారు. అరిటాకులో ఈ టిఫిన్ పెడుతుంటారు అనమాట. ఒకరోజు తెల్లవారుజామున 2 గంటలకే కరెంట్ లేకపోతే, నిద్ర పట్టకపోతే ఫ్రెండ్స్తో సరదాగా కొత్తపేట వచ్చాం అనమాట, టిఫిన్ ఎక్కడైనా దొరుకుతుందా అని. అప్పుడు 2 గంటల టైంలో ఇక్కడ మాకు టిఫిన్ దొరికింది. చాలా పొద్దున్నే ఇక్కడ ఈ హోటల్ ఓపెన్ చేస్తారు. తిన్నాం, అంటే అప్పుడు ఊతప్పు అలాగే మైసూర్ బజ్జీ తిన్నాం. చాలా టేస్ట్ ఉంది, అదిరిపోయింది అసలు. సరే బిల్లు పే చేద్దామంటే కేవలం 10 రూపాయలే అన్నారు టిఫిన్. అంటే ఇంకా ఆశ్చర్యం వేసింది, అరే ఇది మనం ఖచ్చితంగా మన ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో చూపించాల్సిందే అని చెప్పి ఈరోజు షూట్ చేయడానికి వచ్చాను. బాబాయ్తో మాట్లాడడం జరిగింది. ఆయన ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి ఈ హోటల్ పెట్టామని చెప్తున్నారు. చుట్టుపక్కల హోటల్స్తో పోల్చుకుంటే ఈ హోటల్లో కేవలం 10 రూపాయలకు టిఫిన్ దొరకడం, చుట్టుపక్కల హోటలే కాదు, మీ అందరికీ తెలిసిందే, ఎక్కడ మనం టిఫిన్ చేయాలన్నా, ఎంత పల్లెటూరులో తినాలన్నా కనీసం 30 రూపాయలు ఈరోజు అవుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం కేవలం 10 రూపాయలకి మీరు హ్యాపీగా 2 రకాల చట్నీలతో ఇలాంటి అరిటాకులో మంచి టిఫిన్ చేయొచ్చు అనమాట. ఇడ్లీ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇడ్లీలో ఈ కొబ్బరి చట్నీ వరేవా అదిరిపోయింది. ఎస్పెషల్లీ బొంబాయి చట్నీలో ఈ పప్పులు, అంటే పోపులు అంటారు కదా, అవి మంచి కమ్మగా తగులుతున్నాయి. ఈ చట్నీలు విడివిడిగా నంచుకుని తిన్నా బాగున్నాయి, 2 మిక్స్ చేసి కాంబినేషన్లో తిన్నా ఇక్కడికి పొద్దున్నే వస్తే కనుక వేడివేడి శనగ చట్నీ కూడా తినొచ్చు. మామూలుగా అయితే అన్ని రకాల టిఫిన్లు ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటారు. ఊతప్పం అయితే అప్పుడే వేస్తారు వేడివేడిగా. ఇడ్లీ కూడా ఇంచుమించు రెగ్యులర్గానే వేస్తున్నారు. మైసూర్ బజ్జీ అయితే కొంచెం అది ఉన్నదాన్ని బట్టి, కంటెంట్ని బట్టి వాళ్ళు 2-3 వాయిల కింద వేస్తుంటారు. ఊతప్ప కానీ మైసూర్ బజ్జీ కానీ, ఎస్పెషల్లీ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇడ్లీ తక్కువ రేటుకి టిఫిన్ ఇస్తున్నారు కదా అని సైజు కూడా ఏం చిన్నగా ఏం లేదు. టిఫిన్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి. ఒక ప్లేట్ తింటే, అంటే ఒక ప్లేట్ ఇడ్లీ కానీ, లేదా ఒక ప్లేట్ మైసూర్ బజ్జీ కానీ, లేదా ఒక ఊతప్ప తిన్నా కూడా హ్యాపీగా కడుపు నింటుందన్నమాట. కేవలం 10 రూపాయలకే ఇక్కడ టిఫిన్ అందించడం స్పెషాలిటీగా చెప్పొచ్చు. టిఫిన్ ఎంత బాగుందో చట్నీలు అంతకన్నా ఎక్సలెంట్గా ఉన్నాయి. పొద్దున్నే ఇలాంటి మంచి టిఫిన్ తింటే ఆ రోజంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందన్నమాట.
ఓవరాల్గా ఈ బోడిపాలెం బాబాయ్ కాకా హోటల్లో టిఫిన్ అదుర్స్. ఇది బాబాయ్ హోటల్ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.